హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ నోటీస్ ఒకటి రావడం జరిగింది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం చూద్దామండి. సో చూసుకోండి, మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళందరికీ గురించి కూడా ఈ నోటీస్ అనమాట. మనకి రైల్వేస్ రిక్రూట్మెంట్ అనేది కోవిడ్ వల్ల జరగలేదు కదండి. సో అందుకని ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. దేనికి? అసిస్టెంట్ లోకో పైలట్ కి ఇది జస్ట్ ఒక 1 time మెజర్గా ఒక్కసారి ఛాన్స్ కింద ఈ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అంటే యాక్చువల్గా మనకి చూడండి 18 to 30 years ఉండేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? 18 to 33 years వేశారు. సో ఒక 3 years ని పెంచడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇది అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉన్నా సరే తప్పకుండా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఒకసారి డేట్స్తో కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎప్పుడు ఉండాలైనా క్లియర్గా ఇది చూసుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. July 1, 2024 కల్లా 18 to 33 years మధ్యలో ఉండాలి. ఓకేనా? అప్పర్ ఏజ్ లిమిట్స్ అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే July 2, 1991 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే July 2, 1988 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే July 2, 1986 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఓకేనా? అలాగే లోవర్ లిమిట్ కూడా ఉంది. అంటే ఏంటి? July 1, 2006 తర్వాత పుట్టి ఉండకూడదు. ఓకేనా? సో దీనికి మధ్యలోని పుట్టి ఉండాలి. మీరు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈ డేట్ మీకు, ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఇది, ఎస్సీ అండ్ ఎస్టీ అయితే ఇది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కనుక మీరు అప్లై చేశారనుకోండి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? సో అలాగే ఈ రిలాక్స్డ్ ఏజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా January 31, 12 PM నుంచి అప్లై చేయొచ్చు, అప్లికేషన్స్ని మీరు సబ్మిట్ చేయొచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. మీకు యూజ్ఫుల్ అవ్వకపోయినా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఏఎల్పి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం. సో అవి ఏవి కూడా మిస్ కాకుండా ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.